రైతాంగాన్ని ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఐ పత్తికొండ మండల కార్యదర్శి డి రాజాసాహెబ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ అదానీలకు అప్పనంగా అప్పగిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. పంట పెట్టుబడికి రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ గెలుస్తుందని ప్రగల్భాలు పలుకుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గ పార్లమెంటు స్థానాలను మార్పులు చేయడాన్ని తప్పుపట్టారు. మోడీ, జగన్మోహన్ రెడ్డి దురహంకార పాలనకు చరమగీతం పాడాలన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 16వ తారీఖున తలపెట్టిన గ్రామీణ బంద్కు సిపిఐ సంపూర్ణ సహకారం అందిస్తుందని, గ్రామీణ రైతులు, వ్యవసాయ కూలీలు, పట్టణ కార్మిక, కర్షకులు, మహిళలు, విద్యార్థి, యువజన సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లా సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి భీమలింగప్ప, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పెద్ద వీరన్న, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గురుదాస్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి నియోజకవర్గ అధ్యక్షులు పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. రెండవది ఏమంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికి పోయినా సరే మన జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ ఉన్నాడు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అసెంబ్లీలో ఉన్న సీట్లన్నీ మేమే గెలవాలి, మనం సక్రమంగా పనిచేస్తే అన్నీ గెలుస్తామని ప్రచారం చేశాడు. ఇప్పుడేమో ఆయనకు నమ్మకం లేదు 175 గెలుస్తామని. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు పెట్టినాడు, ఎంపీలకు ట్రాన్స్ఫర్లు పెట్టినాడు, ఈవెన్ మంత్రులకు కూడా ట్రాన్స్ఫర్లు పెట్టాడు. మన మంత్రి ఉన్నాడు కదా, ఎవరు, గుమ్నూరు జయరాం కూడా ట్రాన్స్ఫర్ ఇచ్చినాడు. ఇప్పుడు మరి నువ్వు వైనాట్ 175 అనేవాడు మరి అన్నీ నువ్వు గెలవాలి, నువ్వు గెలవలేవని తెలుసుకొని ఆయన కూడా అర్థమైంది కాబట్టి పరిస్థితి ట్రాన్స్ఫర్లు పెట్టాడు. ఇప్పుడు దీన్ని ఆయన ఫాలో అవుతూ ఉన్నాడు పైన నరేంద్ర మోడీ. ఆయన ఏమంటున్నాడంటే 370 సీట్లు ఒక్క బీజేపీనే గెలుస్తుంది, ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుస్తుంది, మాకు అడ్డు లేదు, మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తామంటున్నాడు. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, నీకు 400 సీట్లు గెలవడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు? మీరు ఎన్డీఏ కూటమిలో కలుస్తారా